సినిమా రంగంలో ప్రవేశించాలి అనుకునే ప్రతి ఒక్కరికి, అంటే నూతనంగా కొత్తగా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పే జాగ్రత్తలు ఏమిటయ్యా అంటే, మొదట మనము ఆర్థికంగా చక్కగా ఉన్నామా లేదా అది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఎన్ని రోజులు పోరాడగలము, మనకు ఎంత ఓపిక ఉంది. 2, మనము ఎవరితోటైతే జర్నీ చేయాలని ఎవడో ఒకటి తెలిసినోడు ఉండాలి కదా. ఎవడో లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వస్తే అది అగాధం గాలిపటం అవుతుంది. దారం దగ్గర ఆ గాలిపటం ఎక్కడనో వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదు. తర్వాత మనకు జీ బల్బ్ ఎంత ఉంది మనము అనేది ముఖ్యం. ఎందుకంటే మన యూగు హట్ అవుతుంటుంది చాలాసార్లు. అన్ని రిజెక్షన్, పోవా పీకినవా అని పెద్ద మహానటుడివి, నువ్వు రాగానే ఎదిచ్చి అవి ఉండవని. ఎవడు కూడా టిష్యూకి ఇచ్చినంత రెస్పెక్ట్ కూడా ఇయ్యడు. దానికి ప్రిఫేర్ కావాలి. తర్వాత అదే మనకు ఓపిక ఎంత ఉంది చూసుకోవాలి. తర్వాత మనకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎంత సపోర్ట్ లభిస్తుంది, అదే ప్రోత్సాహం. తర్వాత ముఖ్యంగా మన వేషధారణ కావచ్చు, మన వాక్చాతుర్యం కావచ్చు, అది ఏమాత్రం ఉంది అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక తర్వాత వచ్చి మనము యాక్టర్ అవుతామా, డైరెక్టర్ అవుతామా, లిరిసిస్ట్ అవుతామా, కొరియోగ్రాఫర్ అవుతామా, ఈ 24 క్రాఫ్ట్స్లో ఏదో అవుతాం కదా. దానికి సంబంధించినటువంటి జ్ఞానం, సబ్జెక్టు మనకు ఎంతవరకు తెలుసు, ఎంతో కొంత. ఇప్పుడు ఏదైనా పదం వాడాలంటే మనకి ఏబిసిడీలు రావాలి కదా, ఓ పదం రాయాలంటే అలా రావాలి కదా. అలాగే మనకి ఏం తెలుసు అసలు అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఏం లేదు పోదాం అవే వస్తాయి, అవి కుదరదు, ఆ రోజులు కావి ఇప్పుడు. ఓకే, నవ్ డేస్ వెరీ డేంజరస్ డేస్ ఇవి, అసలు మామూలు డేస్ కాదు ఇవి. అంటే ఎవరిని చూద్దామన్నా అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. జాగ్రత్తగా ఆచితూచి అడిగి వేయండి అమ్మా.